అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద. మసాలాలు లేకుండా నోటికి పుల్లగా కమ్మగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకోవడం ఈజీయే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, కొద్దిగా కరివేపాకు, 1 మీడియం సైజు ములక్కాడని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ములక్కాడని ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గించుకోవడానికి కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే పులుపు కూడా పడుతుంది కదా. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఆల్రెడీ నేను నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజు అంత సరిపోతుంది. టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం చింతపండు అనేది తగ్గించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరీ పులుపు ఎక్కువ వేస్తే కారం కూడా ఎక్కువే వేయాలి. టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు అలాగే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే పులుసుకు తగ్గట్టుగా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని అందులోకి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు అనేది ఇలా బాగా మరుగుతుండగా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. కోడిగుడ్లకి ఆల్రెడీ ఘాట్లు అనేది పెట్టి ఉంచాను. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే పులుసు చిక్కబడితే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పులుసు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.